వేములవాడ పట్టణంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. సాయిబాబాను దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా పట్టణంలోని మార్కండేయ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5:30 క్షీరాభిషేకం మరియు పుష్పార్చన, ఉదయం 10 గంటల నుండి భక్తి సంగీత విభావరి, అన్నప్రసాద వితరణ మరియు మధ్యాహ్న హారతి కార్యక్రమం నిర్వహించారు. సాయిబాబా స్వామిని పలువురు ప్రముఖులు అధికారులు దర్శించుకున్నారు. రాజన్న జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా వేములవాడ ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అందరూ కూడా ప్రత్యేక గురువున్న శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాం. వ్యాసుడు భగవద్గీతకు యొక్క మహాభారతానికి ఆధారం. మన వ్యాస పూర్ణిమ పూర్ణిమ రెండు పేరుతో ఇస్తారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా లోకల్గా భారతదేశ గారు వారు తీసుకొని సాయిబాబా దేవాలయం వేయడం ఆధ్యాత్మికత అనేక కష్టాల గురించి కూడా వారి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చాలాసార్లు చెప్తా ఉన్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక కేంద్రాన్ని దేవాలయ కాకుండా కాదు ఇలా కష్టం మరి దాంట్లో సాయిబాబా రాజన్న వారికి ఆశీర్వాదిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఇక్కడ ఆటంకాలు లేకుండా కూడా ఈ కార్యక్రమం జరుపుకునే కనుక మరొకసారి సాయిబాబా కానీ రాయలక్ష్మణరావు కానీ నాగరాజు గారు మరొకసారి కూడా గురుపూర్వ సందర్భంగా ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా మనందరం కూడా ఒక పుణ్యక్షేత్రం వాళ్ళ దక్షిణ కాశం చూపిస్తూ ఉన్నాం. పుణ్యక్షేత్రం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మనందరం కూడా ధర్మం కోసం ధర్మాన్ని కూడా మనందరం ఆ ధర్మం పాటుపడే విధంగా భగవంతుని ఆరాధన వేరు, హిందూ ధర్మం వేరు. ధర్మం కోసం మాట్లాడడం సాధ్యమైనంత వరకు మనందరం దేవుని కొలుస్తూ ఉన్నాం. ధర్మం గురించి ఆలోచించాం. ధర్మం లేనట్టయితే విగ్రహారాధన భారతదేశం ఇక్కడ కనుక మన కళ్ళ ముందు చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ నడుస్తూ ఉంది, కేరళ ఏమైంది, కాశ్మీర్ ఏమైంది. మరి ఆ రకంగా కాకుండా మనందరం ధర్మం కోసం కూడా కృషి చేయాలి. ఉద్యోగాలు చిన్నపిల్లలు చూస్తాం, లేడీస్ టీషర్ట్ చూసుకొని జీన్స్ ప్యాంట్ చూసుకొని దేవాలయంకి వస్తూ ఉన్నాం. ఒకటి నేను అడుగుతూ ఉన్నాను, కనీసంగా స్కూల్ పిల్లలు లేకుండా పాఠశాలకు రాణిస్తే ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించారు. భగవంతుని దగ్గరికి వచ్చేటప్పుడైనా ఆధ్యాత్మిక సాంప్రదాయ దృష్టిలో కూడా కోరుతా ఉన్నాం. గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా సాయిబాబా దేవాలయాల్లో భక్తులకు శీఘ్రమైనటువంటి మెరుగైనటువంటి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు కల్పించినటువంటి తిప్పాపూర్ సాయిబాబా ఆలయ కమిటీ నిర్వాహకులకు, ఇప్పుడే వేములవాడ పట్టణంలో కూడా సాయిబాబా ఆలయంలో స్వామివారి ఆశీస్సులు స్వామివారి క్షీరాభిషేకంలో పాల్గొని రావడం జరిగింది. అక్కడి నిర్వాహకులకు ముందుగా మీరు అభినందనలు అందజేస్తూ గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా ఆయా దేవాలయాల్లో ప్రధానంగా సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు బ్రాహ్మణోత్సవం చేత చేపట్టి లోక కళ్యాణం జరగాలని చెప్పని మన హైందవ సంస్కృతిలో గురువులను కూడా పూజించుకునేటువంటి గురువుల నేర్పిన మార్గంలో కూడా నడిచే విధంగా అన్నాడు మహామానీయులు దేవతలుగా వారి యొక్క సంవత్సరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు కానీ, వార్షికోత్సవాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, కుంకుమ పూజలు కానీ ఆయా సమయాల్లో చేసేటువంటి అన్నీ కూడా అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, ఆయా పల్లెలు పట్టణాల్లో ఎలాంటి అరిష్టం రాకుండా, ఎలాంటి కీడు రాకుండా అందరూ సుఖమయ జీవితంతో ఆయుర్వేదంతో అశ్వతో ఉండాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు పడి
పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖంగా ఉండాలని చెప్పని ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పర్వదినాలలో ఆయా దేవాలయాల్లో చేయడం ఆనవాయితీ. మరి ప్రతి ఏటా కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం, సాయిబాబా ఆశీస్సులు అందరికీ అందాలని వేడుకోవడం, అందరూ బాగుండాలని వేడుకోవడం. ఈసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఆహ్వానించే క్రమంలో రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని, అందరూ బాగుండాలని చెప్పని స్వామిని ప్రార్థిస్తూ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలనే సాయినాథుని షిరిడి సాయినాథుని సందర్భంగా వేడుకుంటూ గురి పౌర్ణమి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.